ఏమ్మా బారెడు పొద్దుకు పోరాది ఇంకా నిద్రపోతున్నావు పెట్టి లెగు 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 తయారు తయారు. ఏంటి ఉన్నట్టుండి నా మీద ఇంత ప్రేమ ఒలకబోస్తున్నా? ఏం లేదు, మీ మామ రాత్రి కొత్త పావును పట్టుకొచ్చాడు. పక్క ఊర్లేమో అమ్మోరు జాతర. ఈ పావును తీసుకెళ్ళి అక్కడ ఆడించే వరకు కాసులు పంటే పంట. లెగు లెగు లెగు. అదన్నమాట సంగతి. మీ స్వార్థం కోసం నన్ను ఉపయోగించుకుంటారు, కానీ నా ఇష్టాల గురించి అస్సలు పట్టించుకోరు. నువ్వు చెప్పేది సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వెవరితో తిరుగుతుంటే అది చూస్తూ ఊరుకోవాలా? నీతో గొడవ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నా మనసు బాగోలేదు, నేను ఆటకి రాను. అవునే, నువ్వెందుకు వస్తావే? మేము అలగానే నువ్వు ఇటు పక్క ఆడుకో దారుకుందావు చూస్తా కావాలా? ఆ పప్పుడేమో అలాగే వాడుకో. ఒరే అల్లుడు, ఆ తాళం పట్టాలా? ఇది ఎక్కడికి వెళ్తుందో నేను చూస్తాను. నాగులమ్మ, నా మాట విను. ఏమిటి నీ మాట వినేది? వెళ్ళి నీ పని చూసుకో. నీ కర్మ. ఇక్కడే పడి సావు. సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వెవరితో తిరుగుతుంటే అది చూస్తూ ఊరుకోవాలా? నీతో గొడవ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నా మనసు బాగోలేదు, నేను ఆటకి రాను. అవునే, నువ్వెందుకు వస్తావే? మేము అలగానే నువ్వు ఇటు పక్క ఆడుకో దారుకుందావు చూస్తా కావాలా? ఆ పప్పుడేమో అలాగే వాడుకో. ఒరే అల్లుడు, ఆ తాళం పట్టాలా? ఇది ఎక్కడికి వెళ్తుందో నేను చూస్తాను. నాగులమ్మ, నా మాట విను. ఏమిటి నీ మాట వినేది? వెళ్ళి నీ పని చూసుకో. నీ కర్మ. ఇక్కడే పడి సావు. ఆఫీసర్ कौन सा ऑफिसर कैसा ऑफिसर इतना लंबा ऑफिसर లంబ గింబ అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. రజనీ ఎస్టేట్ లో ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారో ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చిన ఆఫీసర్ చైతన్యని. అయితే ఏంటి మేడం, నాకు రాత్రి అంతా నిద్ర లేక నేను నిద్రపోతుంటే అనవసరంగా లేపారు. నాకు ఏడుపు వస్తుంది. ఇప్పుడు నేను ఏడవాలో నిద్రపోవాలని అర్థం కాదు. ఏడు పాపం, నీ పేరేంటో చెప్పు. గోవిందా 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 గోవిందా. పేరైతే గోవిందా కొడతావేంటయ్యా? నా పేరు గోవిందా, అందుకే గోవింద కొడతాను మేడం. నువ్వు గూర్ఖావా వాచ్మెన్ వా? గూర్ఖానా వాచ్మెన్? గూర్ఖా వాచ్మెన్ మేడం. అదేంటి గూర్ఖా వాచ్మెన్? మా నాన్న ద్రాపాలు, మా అమ్మ సీతాలు. మా నాన్న ఇక్కడికి వచ్చాక మా అమ్మకి నేను పుట్టాను. నేను పుట్టే మా నాన్న వెళ్ళిపోయాడు. వాడిని తలుచుకుంటే మా అమ్మ ఏడుస్తూ కూర్చుంటుంది. దాన్ని చూసి నేను ఏడుస్తూ ఇక్కడ పడుకుంటాను. టోటల్ మా ఫ్యామిలీ 7 ఫ్యామిలీ మేడం. మేడం నా పేరు రాయదు మేడం, నా ఉద్యోగం ఊడిపోతుంది. సరే సరే సరే, నీ పేరు రాయను, నీ ఉద్యోగం ఊడగొట్టును, కానీ పగలు మాత్రం నిద్రపోకూడదు. పగలు నిద్రపోతాడు మీరెవరు మేడం? నేను రజనీ బాబు గారి చెల్లెల్ని. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే. అదే సెంట్, అదే వాసన. అంటే చైతు అన్నమాట. చైతు, చైతు, మై డార్లింగ్ సిస్టర్, ఎక్కడున్నావు? వేర్ ఇస్ మై లిటిల్ డార్లింగ్ చైతన్య? స్టేట్స్ నుంచి ఎప్పుడొచ్చావు? కనీసం మెసేజ్ కూడా ఇవ్వకుండా సడన్ గా ఊడిపడ్డావేంటి? నీకు థ్రిల్ ఇవ్వాలని ఇలా వచ్చాను. నేను ఇండియా వచ్చి వారం రోజులైంది. నువ్వెలా ఉన్నావు అన్నయ్య? ఐఎమ్ ఫైన్. ఎన్నాళ్ళైందమ్మా నేను చూసి. నిన్ను చూస్తుంటే మా నమ్మని చూసినట్టే ఉంచేతు. ఓ అన్నయ్య, నువ్వు నాతో మాట్లాడుకో. అరే, అంతలోనే కోపం? నేనేం తప్పు చేశాను? డోంట్ టచ్ మీ. 4 రోజులు దూరంగా ఉంటే అన్ని మర్చిపోవడమేనా? వాట్? సారీ 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 మై డియర్. కమ్ హియర్, కమ్ హియర్, కమ్ హియర్. ఇప్పుడు 100% మా అన్నయ్యవి. నువ్వు నా ముద్దుల చెల్లెలివి. అలారా దానికి. థ్యాంక్ యూ. తీసుకోరా. ఏయ్ నువ్వు కూర్చో. నీకేమైనా బుర్ర లూజ్ అయిందా? మళ్ళీ ఏమిటమ్మా? అన్నయ్య, మా నమ్మ ఏది పెట్టినా ఎలా తినిపించేది?
ఒకే గ్లాస్ లో పాలు తెచ్చి మన ఇద్దరికి తాగించేది, ఒకే కంచంలో అన్నం కలిపి మన ఇద్దరికి గోరుముద్దలు తినిపించేది. మర్చిపోయావా? ఓకే, ఐఎమ్ సారీ సారీ సారీ. అవును, ఏంటి పగటిపూట నిద్రపోతున్నావు? పని చేయట్లేదా? అది హే, నా కాఫీ 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 కాఫీ. అని చాలు. ఇంకా ఏ, చాలు, నాకు నాకు కొంచెం. కొంచెం. హే, నన్ను కూడా తాగని. ఆహా, ఎంత చక్కటి అనురాగం, ఎంతటి వాత్సల్యం. ఈ కాలంలో కూడా ఇలాంటి అన్నా చెల్లెలు ఉన్నారంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది బాబు. అవును రఘురామ్ గారు, నేనొకటి, నా చెల్లెలు ఒకటి కాదు. మా ఇద్దరి ప్రాణాలు ఒక్కటి. చైతు నా చెల్లెలే కాదు, షీఈ్ మై మదర్, నా కన్న తల్లి. నాకు నాకు ఏంట్రా నాగలమ్మ, ఏంటి ఆనందం? ఇది ఆనందం కాదు బాబు గారు, నేను మాట తప్పాను. మీ కళ్ళ ముందే ఉంటానని చెప్పి ఈ 2 రోజుల నుంచి మీకు కనిపించకుండా మీ గుండె కోత కారణమయ్యాను. ఏమిటి, 2 రోజులుగా కలవలేదా? అవును బాబు గారు, నేను మిమ్మల్ని కలవకూడదని మా అయ్య మామ ఇద్దరు చేరి నన్ను ఇంట్లో పెట్టి తాళం వేశారు. తాళం వేశారా? ఏమిటి నాగులమ్మ, పిచ్చి నీకు పట్టిందా లేక నాకు పట్టిస్తున్నావా? నువ్వు పౌర్ణమి రోజున ఏం చేసావో మర్చిపోయావా? నీకోసం అనుక్షణం తప్పిస్తున్నానని, నీ కలయిక కోసమే తలడిల్లిపోతున్నానని, నీ శృంగారంతో నన్ను మైమర్పించి బాబు గారు, ఏంటి మీరు చెప్తున్నది? నేను మిమ్మల్ని కలిశానా? అవును అవును, నువ్వు నన్ను కలిసావు. లేదు బాబు గారు, అబద్ధం చెప్తున్నావు. లేదు, అబద్ధం. నాకు నువ్వు నన్ను కలిసావు. నేను మిమ్మల్ని కలవలేదు. ఆ కొండలకు తీసుకెళ్ళలేదు. నేను మిమ్మల్ని కలవలేదు బాబు గారు. నాకు ఎందుకు నన్ను పిచ్చివాడిని చేస్తున్నావు? ఎందుకు నన్ను మోసం చేస్తున్నావు? నేను మిమ్మల్ని కలవలేదు బాబు గారు. మిమ్మల్ని ఎలా నమ్మించేది? ఆ కొండలకు తీసుకెళ్ళలేదు, నువ్వు నాతో పాటు పాడలేదు. నాకు నా మాట నిజం చెప్పు. నా మాట తీసుకెళ్ళావు. Look, చూడు, బాగా అరాయించి చూడు. పుణ్యమ రోజు నీ స్థలాన్ని చూపించి నీకేమైనా గుర్తొస్తుందని నన్ను అడగలేదు. బాబు గారు, మీరేమైనా అనుకోండి, నేను ఇంతకు ముందు ఎప్పుడు ఈ స్థలానికి రాలేదు. నాగులమ్మ, అబద్ధం చెప్తున్నా. నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. లేదు. నాగులమ్మ, ఎందుకు ఇలా అబద్ధం ఆడుతున్నావు? బాబు గారు, ఏమిటి విషమ పరీక్ష? అసలు నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. మనం ఇక్కడికి రాలేదు. అయ్యో, నన్ను ఎందుకు నమ్మడం లేదు? నేను రోజు పూజ చేసే నాగదేవత మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఇక్కడికి రాలేదు బాబు గారు, రాలేదు. ఇట్స్ ఓకే నాగులమ్మ, నువ్వేం బాధపడకు. మన ప్రేమ చుట్టూ ఏదో విషయమైన తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. నువ్వేం బాధపడకు. నన్ను నమ్మండి బాబు గారు, సత్య ప్రమాణకంగా నేనెప్పుడూ ఇక్కడికి రాలేదు బాబు గారు. నేను చూసుకుంటాను, నువ్వేం బాధపడకు. ఇక మీదట నాగులమ్మలా అలంకరించుకుని వీరిని కలవాలన్నమాట. మేనేజర్ గారు పిలిచారా మేడం? అన్నయ్య ఏడి కనిపించట్లేదు. అది మీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు మేడం. ఏం దాచిన అవసరం లేదు, చెప్పండి. ఏం చెప్పనమ్మా, ఈ మధ్య బాబు గారు ఎస్టేట్ పనుల మీద జాస్ చూపించట్లేదు. మరేం చేస్తున్నారు? నాగులమ్మ అనే అమ్మాయితో తిరుగుతున్నారమ్మా. అసలు అమ్మాయి ఎవరు? పాములు నాడించుకునేవాడు కూతురమ్మా. పాములోళ్ళ జాతిదా? ఏయ్, ఎవరు నువ్వు? నా పేరు నాగులమ్మ. ఏం చేస్తుంటావు? పనున్నప్పుడు ఎస్టేట్ బంగ్లాలో పనిచేస్తుంటాను. పాములు నాడించడం మా వృత్తి. అవును, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? ఇంతకీ మీరెవరో? ఎస్టేట్ ఓనర్ రజనీతో ప్రేమాయణం సాగిస్తున్నావే, ఆయనకి సొంతమైన దాన్ని. ఆయన వేరు, నేను వేరు కాదు, ఒకే ప్రాణం. రజనీ బాబు గారు నన్ను మోసం చేశారు. నీకెంత ధైర్యం ఉంటే రజనీని బల్లో వేసుకుంటావు? అసలు అతను ఎవరో, అతని పూర్వీకం ఏమిటో నీకు తెలుసా? 50 కోట్లకి ఆస్తిపరుడు. పాములు లాడించుకుని అడుక్కు తినే నీకు కోటీశ్వరుడు కావాల్సి వచ్చాడా? మీరు తొందరపడుతున్నారు. ఏంటి, నేను తొందరపడుతున్నానా? తొందరపడేది నువ్వు. నీ అంద చందాలు ఎరగా వేసి చాలు ఆపండి.
నేను పేదదాన్నే కావచ్చు, కులం తక్కువ దాన్నే కావచ్చు, జాతికి తక్కువ దాన్నే కావచ్చు, కానీ మానానికి గుణానికి మీలాంటి ధనవంతుల కంటే పరువుగా బతికేవాళ్ళమమ్మా. మా ప్రేమ గురించి నన్ను అడగడం కన్నా బాబు గారిని అడిగితే మీకు బాగా అర్థం అవుతుంది. వదినా, నువ్వు ఊహించుకుంటున్నట్టు రజనీకి నాకు ఎటువంటి అపార్థ సంబంధం లేదు. రజనీ నా అన్నయ్య. నా పేరు చైతన్య. నాకు మీ ప్రేమ గురించి అంతా తెలుసు. జస్ట్ నిన్ను టెస్ట్ చేద్దామని ఇలా మాట్లాడాను. దయచేసి నన్ను క్షమించు వదినా. పువ్వు లాంటి నీ మనసుని కత్తి లాంటి మాటలతో బాధ పెట్టాను. నీ మనసు ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. అమ్మగారు, స్టాప్ ఇట్. వాట్ మేడి అమ్మగారు? కాబోయే ఆడపడుచుని అమ్మగారు అంటే లోకం నవ్విపోదు. చనువుగా ఏ చేతు అని మా అన్నయ్య పిలిచినట్లే నువ్వు కూడా పిలవాలి. బాబుగారు, వచ్చేసావా నాగలమ్మ? అదేమిటి బాబుగారు, మిమ్మల్ని చూడకుండా నేను మాత్రం ఉండగలనా? మన ఇద్దరం ఉండలేమని నాకు తెలుసు నాగలమ్మ. కానీ కానీ చెప్పండి బాబుగారు. నేను నా సుట్టిపొట్టి మాటలతో నీ మనసును చాలా బాధ పెట్టాను. నా మీద కోపంగా లేదా నాగలమ్మ? అంత మాట అనకండి బాబుగారు. మనసు పడ్డ మగవాడు మట్టి గడ్డ విసిరినా అది మల్లె పువ్వుతో సమానం. మనది ఈనాటి అనుబంధమా, జన్మ జన్మల అనుబంధం. నాగులమ్మ, ఈ మధ్య ఎందుకు నాకు అర్థం కావడం లేదు. నీలోను నీ రూపంలోనూ ఊహించలేని ఏదో ఆకర్షణ శక్తి ఉంది. ఆ ఆకర్షణ శక్తి నన్ను పిచ్చివాడు చేస్తుందంటే నమ్ము. ఎందుకు? ఈ మధ్య నాకంతా అయోమయంగా ఉంది. ఎందుకని? నీ విషయంలోనే, నీ ప్రవర్తనలోనే. అంటే అదే గత పౌర్ణమి రోజున నువ్వు నన్ను కలిసావా లేదా? కలిశాను. ఆ శుభదినాన్ని ఎలా మర్చిపోగలను? ఆ సుఖమైన అనుభూతిని ఎన్ని జన్మలైనా మర్చిపోలేను. నా ఆశలకు, నా జయానికి తొలి వెలుగునిచ్చిన ఆ పౌర్ణమి రోజుని ఎలా మర్చిపోతాననుకున్నారు? సరే, ఏయ్ నాగులమ్మ, ఇప్పటిదాకా రజనీగాడితో కులికి ఏమీ ఎరగనట్టు వచ్చి పడుకున్నావా? తాగేసి వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. అసలు పొద్దు నుంచి నేను గడపే దాటలేదు. అసలు నువ్వెవరిని చూసి నన్ను అనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. మీరందరూ ఎందుకు నన్ను ఇలా వేధించుకు తింటున్నారు? ఒక పక్క రజనీ బాబు నేను కలవకపోయినా కలిశానని అపార్థం చేసుకుంటున్నారు. ఆ బాధే భరించలేకపోతుంటే నువ్వు కూడా వచ్చి అదే కుతుకుస్తున్నావు. నా కళ్ళారో చూశాను. నువ్వు అబద్ధం చెప్పొద్దు. నీతో అబద్ధాలాడాల్సిన అవసరం నాకు లేదు. దేవుడా, ఏంటిది? ఏంటిది? ఎందుకు నన్ను ఇలా శోధిస్తున్నావు? నేను నీకు చేసిన పూజలు ఏమైనా లోపం చేశానా? ప్రేమించడం తప్ప? రజనీ బాబు గారు కూడా మా మావలాగానే మాట్లాడుతున్నారు. నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. నాకు అర్థం కావడం లేదు. ఏమిటిది? నాకంత విచిత్రంగాను అగమ్యగోచరంగాను అనిపిస్తుంది. పౌర్ణమి రోజున నాగులమ్మ ప్రవర్తన నేను మర్చిపోలేకపోతున్నాను. మర్నాడు నాగులమ్మ పౌర్ణమి రోజున కలవలేదని వాదించింది. నిన్న కలిసి అవును ఆ రోజు కలిసానని ఒప్పుకుంది. అసలేంటిది? నాగులమ్మ డబుల్ గేమ్ ఆడుతుందా, లేక నా మతి పరిభ్రమిస్తుందా? డ్రైవర్, కారు కాస్త ముందుకెళ్ళాక ఆపు. అక్కడ ఎవరైనా అడ్రస్ అడుగు. ఇక్కడ ఆపు. ఇప్పుడు నేనే తప్పు చేశానని అనుకుంటారండి. నేనెవరిని? ప్రొడక్షన్ మేనేజర్. నువ్వెవరివి? మీ అసిస్టెంట్ ని. మేనేజర్ ని నేను కారాపమని చెప్పాలి. నువ్వెందుకు కారాపమని చెప్పావు? గట్టిగా అరవకండి, గొంతు పోతుంది. ఇప్పుడెందుకు కొట్టారు? ఎక్కువగా మాట్లాడి. నమస్కారం సార్. ఇక్కడ పాములను ఆడించే ఈశ్వరయ్య వీరన్న ఎక్కడ ఉంటారండి? ఇప్పుడెందుకు కొట్టారు? నువ్వు నా అసిస్టెంట్వి, నేను నీ మేనేజర్ని.
ఏమన్నా అడగాలంటే నేను అడగాలి. అడగండి. బ్రదర్, నీ అమ్మకి నేను పుట్టానా? అమ్మని. మీకు ఎవరితో ఎలా మాట్లాడో బొత్తిగా తెలియదు. సోదరా, మీ బాబుకి నేను పుట్టానా? నోరు ముచ్చండి, నోట్లో ఎగలబడ్డాయి. ఓరి మీద ఉంపలుగా దీనికి వదలాడుకోవాలా? ఈశ్వర ఇంటికి వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలి, వీరన్ని కలుసుకోవాలంటే జమరకొట్ట అటు వెళ్ళాలి. జంపరగుట్టుకు వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలి? ఇప్పుడు ఎందుకు కొట్టారు? ఇచ్చిన అసిస్టెంట్, నేను నీ మేనేజర్ని. ఏమన్నా అడగాలంటే నేను అడగాలి. ఓకే, ఎటువైపు వెళ్ళాలి? కారు ఇక్కడ ఉంది. మాకు తెలుసు, మార్నింగ్ వాక్ అలవాటు వచ్చేసింది. కమాన్, ఫాలో మీ. నీకు పొరపోయింది. ఇక్కడ కారా. ఇప్పుడు ఎందుకు కొట్టారు? నువ్వు నా అసిస్టెంట్, నేను నీ మేనేజర్ని. మీరన్నా ఇతరో కాదో తేల్చాల్సింది నేను. మీరన్నా ఏం లేదండి, మాకు షూటింగ్ లో కొంచెం పాములు కావాలి. ఇప్పుడు ఎందుకు కొట్టారండి? అది నేను అడగాలి. మాకు కొన్ని పాములు, కొన్ని కప్పలు కావాలి. కప్పలు ఇప్పుడు కాదండి, నెక్స్ట్ ఇంచులో. మాకు తెలుసు, సేఫ్టీ సేఫ్టీ. ఓకే. ఒరే వీరన్న, వీరన్న గారు, మేము మంచి సినిమా తీస్తున్నాం పాములు పెట్టి. మాకు పాములు కావాలి. ఎన్ని కావాలో చెప్పాలిగా. 5 పాములు కావాలి. 5 పాములు కావాలి. ఎప్పుడు? ఇవాళ కావాలి. ఇవాళే కావాలి. ఎంత ఇస్తారు? ఎంత కావాలి? ఎంత కావాలి? 10,000. అమ్మో, 10,000? ఆ రియాక్షన్ నేను ఇవ్వాలి. అమ్మో, 10,000? ఓకే, నో ప్రాబ్లం. డబ్బులు ఇస్తే పాము తెస్తాడు తాడో. నమ్మకం నమ్మకం కావాలి. బుర్రలేదు. మీరు ఇక్కడే ఉండండి, నేను తీసుకొస్తాను. మంచి ట్రైనింగ్ అనే స్నేక్స్ కావాలి. వీరన్న, ఇదేరా మంచి సమయం. ఎలాగైనా మీ మావను షూటింగ్ పంపే ఏర్పాట్లు చేయి. నాగులమ్మ ఒంటరిగా చిక్కుతుంది. ఈలోగా నీ దారిలోకి తెచ్చుకోవచ్చు, నీ ఆశ తీర్చుకోవచ్చు. మాయ్, వస్తున్నా ఏట్రా ఆడతావు? మళ్ళీ ఎవరితో నేను గొడవ పడ్డా ఎట్లా పొరటాడా? గొడవలు ఏమి లేవు కానీ జంపర్ కొడతారు బండరాయి వేసుకుంది. ఎంత రక్తం పోయిందో. దీని సంగతి నేను చూసుకుంటాను గాని మావా, ఇదిగో డబ్బు. ఎక్కడిది డబ్బు? మంచి సినిమా బేరం తగిలింది గానీ 4 రోజులు షూటింగ్. త్వరగా బయలుదేరు. డబ్బు వస్తుంటే వెళ్ళకుండా ఉంటానా? పొద్దున్న ఎవరి మొక్కలు చూసినా గానీ గొప్ప బేరం దొరికిందిలే. అయ్యా అయ్యా, నన్ను ఒక్కదాన్ని ఇడిచిపెట్టి వెళ్తున్నావా? తోడుగా మామన్నాడు కదా, నీకు భయం? అది కదయ్యా. వేరన్నా, నాగరమ్మని జాగ్రత్తగా చూసుకో. అత్తమాను కీర్తులాడుకో. నువ్వు పద. దండాలి బాబు. పాముల్ని తెచ్చారా? అది నేను అడగాలి. పాములు తెచ్చారా? ఇదిగో. ఆ రియాక్షన్ నేను ఇవ్వాలి. భయపడకండి బాబు, ఇది కలవదు. ఇది బాగుంది. అల్లుడు జాగ్రత్త, నాగులమ్మ జాగ్రత్త, కూర్చోమ్మా. జాగ్రత్త. ఎవరితో దెబ్బలాడుకో, ఎక్కడికి పావులేటికి వెళ్ళకు. నాగులమ్మ, ఏంటి మావా, తాగడానికి డబ్బులు ఏమైనా కావాలా? చీచి, దానికి కాదు. నిన్ను మాట అడగాలనుకుంటున్నాను. అడగచ్చా? అడుగు మావా. నాతో మాట్లాడడానికి? మరే నేనంటే నీకు ఇష్టమేనా? నా మీద నీకు ప్రేమ ఉందా? ఎందుకు లేదు మావా, నువ్వంటే బోలెడంత ఇష్టం, బోలెడంత ప్రేమ. నిజంగానా నాగులమ్మ? ఇన్నాళ్ళు నీ మనసు ఏమిటో తెలుసుకోకుండా మొరటుగా నడుచుకున్నాను. నన్ను క్షమించు నాగులమ్మ. అవే మాటలు మావా, నీ గురించి నాకు తెలీదా ఏంటి?
నాగులమ్మ, నీ మీద నేను పంచ ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాను నాగులమ్మ. అవును, కానీ నన్ను పెళ్లి చేసుకుని మాత్రం చెప్పొద్దు. నీ కాళ్ళు పట్టుకుంటాను, చెప్పొద్దు. ఏమైంది నీకు? చిన్నప్పుడు నువ్వు నా బట్టలు విప్పి నాకు స్నానం చేయించినప్పుడు నీలో నా తల్లి ప్రేమను చూశాను. ఆకలైతే నా నోట్లో బువ్వ పెట్టినప్పుడు నేను అమ్మ మమకారాన్ని చూశాను. పండుగలకి పబ్బాలకి నాకు కొత్త బట్టలు బొమ్మలు తెచ్చిచ్చినప్పుడు నేను తండ్రి అభిమానాన్ని చూశాను. నా అందాన్ని అలంకరించడానికి నాకు లోలాకులు చెవిదిద్దులు తెచ్చిచ్చినప్పుడు నేను అన్నని చూశాను. నీ మీద ఇంత పవిత్రమైన ప్రేమను పెంచుకున్న నేను నిన్ను నా భర్తగా ఎలా ఊహించుకోగలను? నిన్ననుకునే ప్రయోజనం లేదు. మీ ఆడజాతి అంతా మనసిచ్చిన వాడిని పిచ్చోళ్ళ మీ చుట్టూ తిప్పుకుంటారు. ఎక్కడో మనసిచ్చి ఆడి చుట్టూ పిచ్చోళ్ళ తిరుగుతారు. అప్పుడు మీకు మనసిచ్చిన వాడి గతి ఏమవుతుందో ఆలోచించరు. నిన్ను ఇప్పుడు అర్థం చేసుకున్నా నాగులమ్మ మనసుని. నువ్వు ఆమె జీవితాన్ని సర్వనాశనం చేయాలనుకున్నా నిన్ను బ్రతికించింది. మళ్ళీ నాగులంపై ఇలాంటి తప్పుడు ప్రయత్నం చేశావో నీ చావు నా చేతుల్లోనే. గుర్తుంచుకో.